నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోమన్లో కూడా అన్నీ ఇంచుమించుగా మనం చేసిన క్వశ్చన్సే సేమ్ చేయొచ్చు. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. ఎవాల్యుయేట్ ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ క్వశ్చన్ చేయొచ్చు మనం. 1 - x పుట్ x = sin స్క్వేర్ థీటా పెట్టండి. పుట్ x = sin స్క్వేర్ థీటా పెడితే డైరెక్ట్గా అంత ముందు కూడా చేసాం మనం, సెకండ్ రోమన్లో చేసాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. డైరెక్ట్గా లిమిట్స్ అవి చేంజ్ అవుతాయి. 0 to π/2 లిమిట్స్ చేంజ్ అవుతాయి. ఈ ట్రిగనమెట్రిక్ టర్మ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆల్జబ్రిక్ టర్మ్స్ అన్నీ కూడా ట్రిగనమెట్రిక్ టర్మ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. అది మీరు చేయొచ్చు ఈజీ. అలాగే థర్డ్ది చేయొచ్చు. x పుట్ x ఏం పెడతారు, 4 cos స్క్వేర్ థీటా ప్లస్ మనం సెకండ్ రోమ్లో 6th క్వశ్చన్ చెప్పాను చూడండి, సేమ్ అలాగే x 4 cos స్క్వేర్ థీటా ప్లస్ 9 sin స్క్వేర్ థీటా పెట్టండి, ఈజీగా అదవుతుంది. అలాగే 4th క్వశ్చన్ కూడా సేమ్, x 5 sin స్క్వేర్ థీటా పెట్టండి. 5 sin స్క్వేర్ థీటా పుట్ x 5 sin స్క్వేర్ థీటా పెడితే అన్నీ కూడా ట్రిగనమెట్రిక్ టర్మ్స్లో కన్వర్ట్ అయిపోతుంది. అలాగే సెకండ్ది 4th కొంచెం డిఫరెంట్గా ఉంది, అది చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to π 1 + cos x హోల్ పవర్ 5 హోల్ క్యూబ్ dx. దీన్ని ఏం చేయొచ్చు మనం? సొల్యూషన్లో 0 to π 1 + cos x హోల్ క్యూబ్ dx. ఇది 0 to π 1 + cos xకి మనకు తెలుసు కదా, 2 cos స్క్వేర్ x/2 హోల్ క్యూబ్ dx కింద రాయొచ్చు. ఓకేనా? ఇదేమవుతుంది, పవర్ 2 క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ ఎంత 8 కాన్స్టెంట్ కాబట్టి తీసుకొచ్చేసాను. 0 to π ఇది cos to the power of 6 x/2 dx. ఇక్కడ x/2 హాఫ్ యాంగిల్ ఉంది కాబట్టి పుట్ x/2 = t పెట్టండి. పుట్ x/2 = t పెట్టండి. 1/2 dx = dt. లిమిట్స్ కూడా చేంజ్ చేయండి. లిమిట్స్ని చేంజ్ చేస్తే t x 0 పెడితే t ఎంత అవుతుంది, 0/2 0. x π పెడితే t ఎంత అవుతుంది, π/2 అవుతుంది. ఇప్పుడు ఈ లిమిట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది మనకి, 8 × 0 to π/2 cos to the power of 6t. cos to the power of 6 ఇది x/2 t అనుకున్నాం కదా, cos to the power of 6t dx అంటే ఎంత, ఈ టీను 2ని ఇటువైపు తీస్తే 2dt అవుతుంది కదా, 2dt అవుతుంది. 2ని కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చండి. 16 0 to π/2 cos to the power of 6t dt. దీనికి ఏం చేస్తాం, మళ్ళీ వాల్యూస్ తో అప్లై చేయొచ్చు. 16 దీనికి ఒక పవర్ తగ్గితే 5 3 1/6 పవర్ తగ్గితే 4 2 ఆపేలుగా స్టాప్. ఈవెన్ పవర్ కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి. π/2 2 2 4 4 2 16. ఈ 16 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఎంత అవుతుంది, 2 times క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతుంది, ఇది 5π/2. 5π/2 ఈజ్ ద ఆన్సర్. 5π/2 ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ సెకండ్ క్వశ్చన్. అలాగే ఫోర్త్ది కూడా, ఫిఫ్త్ క్వశ్చన్. ఫోర్త్ది మీరు చేయొచ్చు, థర్డ్ చేయొచ్చు, ఫోర్త్ది చేయొచ్చు, ఫిఫ్త్ చూడండి. ఫిఫ్త్ సమ్ ఏంటి,
0 to 2 pi 0 to 2 pi 1 plus cos x whole power 5 1 minus cos x power 3 dx. ఓకే, ఇందాకట్లాగే దీన్ని కూడా సొల్యూషన్లో 0 to 2 pi 1 plus cos x whole power 5 1 minus cos x whole cube dx is equal to 0 to 2 pi 1 plus cos x నల్ రాయొచ్చు 2 cos square x by 2 whole power 5 whole power 5 ఏనా 5. అలాగే 1 minus cos xని 2 sin square x by 2 whole cube dx కింద రాయొచ్చు. ఇదేమవుతుంది 2 power 5 అంటే 2 power 5 అండ్ ఇక్కడ 2 cube పవర్ 2 cube బయటకు వచ్చేస్తే 0 to 2 pi ఏం మిగులుతుంది cos to the power of 10 x by 2 sin to the power of 6 x by 2 dx మిగులుతుంది. ఇందాకట్లాగే పుట్ x ఈజ్ ఈక్వల్ టు x by 2 ఈజ్ ఈక్వల్ టు t పెట్టండి. పుట్ x by 2 ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 1 by 2 dx ఈజ్ ఈక్వల్ టు dt dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 dt అవుతుంది. ఓకేనా, ఎక్స్ టీలో కన్వర్ట్ చేసాం కాబట్టి లిమిట్ కూడా కన్వర్ట్ చేయాలిగా. x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే t ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 pi పెడితే 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత x ఈజ్ ఈక్వల్ టు 2 pi పెడితే t ఈజ్ ఈక్వల్ టు pi అవుతుంది. సో ఇదేమవుతుంది 2 పవర్స్ యాడ్ అయిపోతుందిగా 2 power 8 0 to పైలో కన్వర్ట్ అయింది అంతేనా. అండ్ cos to the power of 10t sin to the power of 6t dt. మళ్ళీ ఇక్కడ 0 to pi ఉంది, మనకు pi by 2 కావాలి కాబట్టి 2 to the power of 8 0 to 2a ఫామ్ ప్రాపర్టీ అప్లై చేయండి. 0 to 2a అప్లై చేస్తే మనం ఏం చేస్తాం 2a minus x చెక్ చేస్తాం అంతేనా. pi minus x సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అయినప్పటికీ ఈవెన్ పవర్ కాబట్టి కాస్ టు ద పవర్ ఆఫ్ t అవుతుంది, ఇది సైన్ టు ద పవర్ ఆఫ్ t అవుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు 2 times of 0 to a, ఇది 2a, a అంటే pi by 2 2 into pi by 2 కింద రాయొచ్చు కదా. 2a అంటే ఇక్కడ ఏమవుతుంది pi by 2. ఇప్పుడు cos to the power of 10t sin to the power of 6t dt అవుతుంది 0 to. ఇప్పుడు చూడండి రిక్వైర్డ్ లిమిట్స్లోకి ఇది కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇది ఎంత అవుతుంది మనకి, ఇది ఎంత అవుతుంది 2 to the power of 8 into 2 2 to the power of 9. ఒక పవర్ తగ్గించండి, వాల్యూస్ థియరం యూజ్ చేస్తే 9 7 5 3 1. అలాగే ఇక్కడ ఒక పవర్ తగ్గితే 5 3 1 5 మొత్తం ఎంత ఇది 16 కదా 16. ఒక పవర్ తగ్గించుకుంటే రండి 14 12 10 8 6 4 2 అండ్ రెండు ఈవెన్ కాబట్టి ఒక pi by 2తో మల్టిప్లై చేయండి. ఓకేనా, మల్టిప్లై చేస్తే దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 45 pi by 64. ఇది ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఫర్ ది టైం బీయింగ్ కాలిక్యులేషన్ మీకే వదిలేస్తున్నాను నేను. సో ఇది కాలిక్యులేట్ చేయండి, మీకు అర్థం 45 by 64 ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 6C మొత్తం కంప్లీట్ చేసాం మనం. ఓకేనా, ఓకే.